హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే టమాటా చారు చేస్తున్నానండి. అదే టమాటా రసం అంటారు కదా, అది చేస్తున్నాను. దానికోసం ముందుగా బాండీ పెట్టి బాండీలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం మెంతులు వేసుకొని వేపుతున్నానండి. ఇవి కొంచెం ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసి వేపుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసిన చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో పౌడర్లా చేసుకోవాలండి. ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇప్పుడు ఒక టమాటా, కొంచెం చింతపండు తీసుకొని ఆ రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నానండి. ఇది ఎంతను ఇలా పూర్తిగా పేస్ట్లా చేసేసుకున్నాను. దీనిలో ఏం వేయలేదండి, సాల్ట్ కానీ అలా ఏం వేయలేదు. జస్ట్ టమాటా, చింతపండు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేసి అప్పుడు చూడండి ఆ గుజ్జంతా తీసేసుకొని దానిలో ఏమన్నా రాళ్ళు పిప్పులు ఉన్నా కూడా మొత్తం వడకట్టేసుకున్నాను. అది కూడా ఎట్లా తీసేసుకుంటే సరిపోతుంది. అలా పిప్పంతా తీసేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దానిలోకి ఆ గుజ్జుని, టమాటా గుజ్జుని పోసేసుకున్నాను. తర్వాత దీనిలోనే తగినంతగా సాల్ట్ వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి. కొంచెం కలిపేసుకున్న తర్వాత ఒక కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరగపెట్టాను. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని 1.5 స్పూన్ వేసి దానిలో వేసి కలిపి కొంచెంసేపు మరగపెట్టుకున్నాను. చుట్టుపక్కల ఉన్నదంతా తీసేస్తున్నానండి. టమాటా పేస్ట్గా దానిలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి చూడండి అదంతా మరుగుతూ ఉంటే ఎంత మంచి వాసన వస్తుందండి. అసలు అయితేను మనం ఇంట్లో తయారు చేసుకునే పౌడర్ వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది. అదిగోండి అట్లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఒక చిన్న సైజు చిన్నగా ఉండే బెల్లం ముక్క వేసుకున్నాను. బెల్లం వేయడం వల్ల వేడి చేయకుండా ఉంటుందండి. ఆ బెల్లం కూడా వేసేసుకొని ఇంకో 10 నిమిషాలు అయితే మరగపెట్టాను. ఇప్పుడు పోపు వేసుకున్నానండి. బాండీ పెట్టేసుకొని దానిలోకి పోపు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను. పోపు కూడా ఎర్రగా వేగేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేయడం వల్ల చారులో చాలా టేస్ట్ వస్తుందండి అది. ఇప్పుడు ఈ పోపులో ముందుగా మరగబెట్టుకుని అవి ఉన్నాయి కదండి, చారు దీనిలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే చారు రసం తయారైపోయిందండి. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది గ్లాసులో పోసుకొని కూడా తాగుతారండి ఈ చారు అనేది. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.